ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులతో భారతీయులకు కంటి మీద కొనుక్కు లేకుండా పోతుంది. ఇక్కడ నివసిస్తున్న కోటి మంది భారతీయుల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో స్వదేశానికి తిరిగి వెళ్లిపోయేందుకు ఉన్న అవకాశాలపై వారు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఎంబసీలను సంప్రదిస్తున్నప్పటికీ విమానాలు లేకుండా తిరిగి భారత్ కు వెళ్లడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో స్పైస్ జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ వార్ కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తిరిగి వెనక్కి తెచ్చేందుకు యుఏఈకి 14 ప్రత్యేక విమానాలు పంపినట్లు స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఇవాల్టి నుంచి యుఏఈ నుంచి ఈ ప్రత్యేక విమానాలు భారత్లోని వివిధ నగరాలకు మన వాళ్లను తీసుకురాబోతున్నాయి. స్పైస్ జెట్ 14 విమానాలలో 13 విమానాలు ఫుజైరా నుండి బయలుదేరుతాయని, ఒకటి దుబాయ్ నుండి నడుస్తుందని తెలిపింది. ఫుజైరా నుండి ఢిల్లీకి ఛార్జీ $93,374 కాగా నిర్ణయించింది. ఈ ప్రత్యేక కార్యకలాపాల కోసం చివరి నిమిషంలో సీట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు రూట్, తేదీ, బుకింగ్ సమయం, మిగిలిన ఇన్వెంటరీని బట్టి ఛార్జీలు సుమారు 78,000 నుంచి 94,000 మధ్య ఉండవచ్చని అంచనా.